హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టీ1 అకాడమీ. ఐఎమ్ సుధీర్ కుమార్. డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా మనము ఈరోజు 5th జూన్కి సంబంధించిన వేరియస్ కరెంట్ అఫైర్స్ ఏవైతే న్యూస్లో ఉన్నాయో వాటి గురించి ఇన్ డీటెయిల్గా చూద్దాము. సో సెషన్ స్టార్ట్ చేసే ముందు చాలామంది రిక్వెస్ట్ చేశారు, సార్ క్వశ్చన్స్ని కూడా పోస్ట్ చేయండి, ఒక క్వశ్చన్ని మాకు డైలీ ఒక టాస్క్ లాగా ఇవ్వాలన్నారు. సో మేము దాన్ని దృష్టిలో ఉంచుకొని ఏం చేస్తున్నామంటే నిన్నటి కరెంట్ అఫైర్స్లో నేను ఏదైతే టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేశానో దాని నుంచి ఒక క్వశ్చన్ తీసుకోవడం జరిగింది. ఈ క్వశ్చన్కి ఆన్సర్ నేను చెప్పను, మీరేం చేయాలి అంటే ఈరోజు కామెంట్ సెక్షన్లో దీన్ని ఆన్సర్ చేయాలి. రేపు నేను దీనికి సంబంధించిన ఆన్సర్ అనేది ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఓకే, ఈరోజు మీరు కామెంట్ సెక్షన్లో దీని కరెక్ట్ ఆన్సర్ చేయాలి. ఓకే, సో క్వశ్చన్ ఏంటి, వాట్ ఈస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ది ఉమీద్ పోర్టల్ లాంచ్డ్ బై ది మినిస్టర్ ఆఫ్ మైనారిటీ అఫైర్స్. మినిస్టర్ ఆఫ్ మైనారిటీ అఫైర్స్ వారు ఉమీద్ పోర్టల్ లాంచ్ చేయడం జరిగింది కదా. సో దానికి సంబంధించిన మెయిన్ ఇంటెన్షన్ ఏంటి అని ఆప్షన్స్లో ఇచ్చారు. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి టు ప్రొవైడ్ ఫైనాన్షియల్ ఎయిడ్ టు మైనారిటీ స్టూడెంట్స్. సెకండ్ ఆప్షన్ వచ్చేసి టు రిజిస్టర్ ప్రైవేట్ ప్రాపర్టీస్ అండర్ గవర్నమెంట్ స్కీమ్స్. థర్డ్ ఆప్షన్ వచ్చేసి టు డిజిటైజ్ అండ్ స్ట్రీమ్లైన్స్ వర్క్ ప్రాపర్టీ రిజిస్ట్రేషన్. ఓకే, టు ప్రమోట్ ఇంటర్ఫెయిత్ డైలాగ్ అక్రాస్ కమ్యూనిటీస్. సో తెలుగు మీడియం స్టూడెంట్స్ కూడా ఉపయోగంగా తెలుగులో కూడా క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. సో మీరు దీనికి ఆన్సర్ అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, సో టాపిక్స్, ఈరోజు టాపిక్ కనుక చూసుకున్నట్లయితే వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే, June 5th మనం వరల్డ్ ఎన్విరాన్మెంట్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం కదా. సో దాని గురించి చూద్దాము, థీమ్ ఏంటి అనేది. అదేవిధంగా కిచాన్ అండ్ మెనార్, ఓకే, ఈ రెండు కూడా రామ్సార్ సైట్స్లోకి ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో దీంతో ఇప్పుడు 91 చేరడం జరిగింది. చిత్తడి నేలల లిస్ట్ అనేది 91కి చేరింది. సో దాని గురించి చూద్దాం. సో పాపులేషన్ సెన్సస్ మనకి 2021లో నిర్వహించాల్సినటువంటి జనగణనని ఇప్పుడు 2027లో కంప్లీట్ చేయబోతున్నారు. సో ఫిబ్రవరిలో స్టార్ట్ చేసేసి మార్చ్ ఎండ్ కల్లా, సో మార్చ్ ఫస్ట్ వీక్ కల్లా కంప్లీట్ చేయాలని ప్రభుత్వం యోచిస్తుంది. దాని గురించి చూద్దాం. ఓకే, యశస్వి సోలంకి గారు న్యూస్లో ఉన్నారు, వారు ఎవరు ఏంటి అనేది చూద్దాం. ఓకే, డోగ్రీ ఫుడ్ ఫెస్టివల్ ఏ స్టేట్ ఆర్గనైజ్ చేస్తుంది ఏంటి, దీని స్పెషాలిటీ చూద్దాం. అదేవిధంగా అగ్నివీర్స్, ఎవరైతే అగ్నివీర్ స్కీమ్ ఉంది కదా, దాంట్లో సర్వీస్ చేసిన క్యాండిడేట్స్కి 20% రిజర్వేషన్ ఇస్తూ ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ నిర్ణయించింది. సో వేరియస్ పోలీస్ పోస్టులలో వారికి 20% రిజర్వేషను, అదేవిధంగా 3 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందని చెప్పడం జరిగింది. సో దాని గురించి డీటెయిల్ చూద్దాం. అదేవిధంగా కెచ్ స్టేట్, సో రీసెంట్గా ఆపరేషన్ స్పైడర్స్ వెబ్ ఉక్రెయిన్ లాంచ్ చేసింది కదా, దాంట్లో భాగంగా ఈ కెచ్ స్టేట్ న్యూస్లో ఉంది. సో దాని గురించి చూద్దాము. అదేవిధంగా సీ కేర్స్ వర్షన్ 2.1 అని చెప్పేసి పోర్టల్ ఇది. సో ఎవరు ఏంటి అనేది చూద్దాము. ఓకే, ఎంఎస్సి ఇరీనా. ఓకే, ఎంఎస్సి ఇరీనా అనేది వన్ ఆఫ్ ది లార్జెస్ట్ కార్గో షిప్. ఓకే, అది మన ఇండియాలోని వింజింజం పోర్ట్కి రావడం జరిగింది. సో దాని స్పెషాలిటీ చూద్దాం. అదేవిధంగా ద మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్. సో దీంట్లో ఇండియా ఎంత ర్యాంక్ చేసింది ఏంటి అనేది చూద్దాం. ఓకే, నెక్స్ట్ పోలార్ రీసెర్చ్ విజిల్. సో దీనికంటూ స్పెషల్గా ఇండిజినస్గా ఇండియా ఫస్ట్ టైం ఒక పోలార్ రీసెర్చ్ విజిల్ని బిల్డ్ చేయబోతుంది. సో సపోర్టింగ్ కంట్రీ ఏంది అనేది చూద్దాము. సో ఇవే కాకుండా ఇంకా మిస్లీనియస్ కరెంట్ అఫైర్స్ కూడా ఉన్నాయి. సో ఇన్ డీటెయిల్గా చూద్దాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వచ్చేసి వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే 2025 థీమ్ ఏంటి, బీట్ ప్లాస్టిక్ పొల్యూషన్. సో మనకి ఇంపార్టెంట్ డేట్స్ న్యూస్లో ఉన్నప్పుడు ఆ ఇంపార్టెంట్ డేట్ని ఎవరు ఆర్గనైజ్ చేస్తున్నారు, ఎప్పటి నుంచి ఆర్గనైజ్ చేస్తున్నారు, అదేవిధంగా ఆ థీమ్ ఇంపార్టెంట్ ఏంటి అనేది చూడాలి. సో వరల్డ్ ఎన్విరాన్మెంట్ డేని స్టాక్హోమ్ కాన్ఫరెన్స్ 1972 ఎన్విరాన్మెంట్ని కాపాడుకోవాలి, పర్యావరణాన్ని సంరక్షించుకోవాలన్న ఉద్దేశంతో ఈ స్టాక్హోమ్ కాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది 1972. సో అప్పటి నుంచి ప్రతి సంవత్సరం కూడా June 5న వరల్డ్ ఎన్విరాన్మెంట్ డేని 1973 నుంచి వరల్డ్ ఎన్విరాన్మెంట్ డేని ప్రపంచ పర్యావరణ సంరక్షణ దినాన్ని సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. సో ఎవ్రీ ఇయర్ కూడా ఒక్కొక్క కంట్రీలో ఆర్గనైజింగ్ కంట్రీ ఉంటుంది. సో సెలబ్రేషన్స్ అనేటివి నిర్వహిస్తారు. అదేవిధంగా థీమ్స్ కూడా ఇంపార్టెంట్. ఈ ఇయర్ థీమ్ ఏంటంటే బీట్ ప్లాస్టిక్ పొల్యూషన్ అని థీమ్ ఇవ్వడం జరిగింది. సో 1973 నుంచి వరల్డ్ ఎన్విరాన్మెంట్ డేని సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. సో ఈసారి హోస్ట్ కంట్రీ ఏంటి అంటే రిపబ్లిక్ ఆఫ్ కొరియా. మనకి సౌత్ కొరియా ఏదైతే ఉందో ఈ సౌత్ కొరియా ఇప్పుడు ఈ వరల్డ్ ఎన్విరాన్మెంట్ డేని హోస్ట్ చేయబోతుంది. ఓకే, జేజూ ప్రావిన్స్ ఏదైతే ఉందో ఈ జేజూ ప్రావిన్స్లో ఈ వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే సెలబ్రేషన్స్ అనేటివి చేస్తున్నారు. రికగ్నైజ్డ్ ఫర్ ఇట్స్ ఎన్విరాన్మెంటల్ పాలసీస్ అండ్ ఇన్నోవేటివ్ వేస్ట్ మేనేజ్మెంట్. సౌత్ కొరియా ఈ ప్లాస్టిక్ని బీట్ చేయడం, ప్లాస్టిక్ పొల్యూషన్ని బీట్ చేయడం కోసం అని చెప్పేసి వేరియస్ పాలసీస్ చేయడం జరిగింది. సో అందుకని చెప్పేసి ఈ జేజూ ప్రావిన్స్లో ఇవి కండక్ట్ చేస్తున్నారు.
ఓకే, వై బీట్ ప్లాస్టిక్ పొల్యూషన్. మరి ఈ థీమ్ని ఎందుకు తీసుకున్నారు? బీట్ ప్లాస్టిక్ పొల్యూషన్ అనే థీమ్ ఎందుకు తీసుకోవడం జరిగింది అంటే, సో ప్రపంచంలో ప్రతి సంవత్సరం కూడా దాదాపుగా 400 మిలియన్ టన్స్ ప్లాస్టిక్ అనేది ప్రొడ్యూస్ అవుతూ ఉంది. ప్రపంచం మొత్తం మీద కూడా 400 టన్నుల వరకు ప్లాస్టిక్ పొల్యూషన్, 400 మిలియన్ టన్స్ ప్లాస్టిక్ పొల్యూషన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో ప్లాస్టిక్ అనేది నేలలో మన భూమిలో కలిసిపోవడానికి దాదాపు 100 నుంచి 500 ఇయర్స్ పడుతుంది. సో 500 ఇయర్స్ వరకు పట్టేంత టైం ఉంటుంది కాబట్టి సో పొల్యూషన్ అనేది పేరుకుపోతూ ఉంటుంది. ఈ ప్లాస్టిక్ అనేది ఎక్కడ పోయినా, ఎక్కడికి వెళ్ళినా కూడా, ఎక్కడ చూసినా కానీ ప్లాస్టికే అయిపోతుంది. సో దీన్ని తగ్గించాలి. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఎస్పెషల్లీ. సో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ మనం ఇండియాలో లాస్ట్ టైమే బ్యాన్ చేయడం జరిగింది. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అంటే ఏంటి? స్ట్రాస్, కవర్స్, ఓకే, 40 మైక్రాన్స్ కంటే తక్కువ ఉన్నటువంటి ఏవైతే ప్లాస్టిక్ కవర్స్ ఉంటాయో, క్యారీ బ్యాగ్స్, వాటన్నిటిని కూడా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కింద కన్వర్ట్ చేయడం జరిగింది. ఎస్పెషల్లీ స్ట్రాస్, వీటి ప్లేస్లలో ఇప్పుడు మనం చూస్తుంటే పేపర్ స్ట్రాస్ ఇవన్నీ వస్తున్నాయి. సో అవన్నీ కూడా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఏవైతే ఉన్నాయో వాటిని రీప్లేస్ చేస్తూ తీసుకురావడం జరిగింది. ఎస్పెషల్లీ టు బీట్ ప్లాస్టిక్ ఓన్లీ 9% ఆఫ్ ది రీప్లేస్డ్, అంటే రీసైకిల్ చేయడం జరుగుతుంది. ఏదైతే 400 మిలియన్ టన్స్ ఆఫ్ ప్లాస్టిక్ అనేది ఉత్పత్తి అవుతుందో దాంట్లో కేవలం 9% మాత్రమే రీసైకిల్ చేయడం జరుగుతుంది. అంటే ఈవెన్ అట్లీస్ట్ 40 మిలియన్ టన్స్ కూడా రీసైకిల్ కావడం లేదు. ఓకే, ఇదంతా కూడా వరల్డ్ ఎన్విరాన్మెంట్ డేకి సంబంధించింది. సో తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో తెలుగు మీడియం అభ్యర్థుల కోసం స్లైడ్స్ కేవలం తెలుగులో ప్రొవైడ్ చేయడం జరిగింది. నేను పూర్తిగా కూడా ఇంగ్లీష్లో ప్లస్ తెలుగులో కూడా ఉంచడం జరుగుతుంది స్లైడ్స్. సో ఎవరైనా తెలుగు మీడియం అభ్యర్థులు ఉంటే జస్ట్ వీడియోని పాజ్ చేసుకొని ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమైతే ఉన్నాయో వాటిని నోట్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ కిచెన్ అండ్ మినార్. సో ఇవి రెండు కూడా వెట్లాండ్స్. ఇవి మనకి ఎక్కడ ఉన్నాయి, ఏ స్టేట్లో ఉన్నాయి. సో ఇప్పుడు ఈ రెండింటిని రామ్సార్ సైట్స్ లిస్ట్లో యాడ్ చేయడం జరిగింది. సో దీని ద్వారా ఇప్పుడు రామ్సార్ సైట్స్ ఇండియాలో 91 ఉన్నాయి. ఇంతకుముందు 89 రామ్సార్ సైట్స్ ఉండేవి, ఇప్పుడు 91 చేరడం జరిగింది. సో ఈ కిచాన్ వచ్చేసి ఫలోడి, ఓకే, ఫలోడి రాజస్థాన్లోని ఫలోడిలో ఉండడం జరిగింది కిచాన్. సో ఫేమస్ ఫర్ ది డొమెసెలీ క్రేన్స్ అని చెప్పేసి ఉంటాయి కదా, ఈ క్రేన్స్ మైగ్రేషన్ కోసం అని చెప్పేసి ఈ కిచాన్ అనే వాటర్ బాడీ చాలా ఇంపార్టెంట్. సో వెట్లాండ్స్ అంటే మనందరికి తెలుసు చిత్తడి నేలలు అని అర్థం. సో ఈ వెట్లాండ్స్ని కాపాడడం కోసం, చిత్తడి నేలలు బేసిక్గా ఎన్విరాన్మెంటల్ పరంగా వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్కి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. సో వలస పక్షులు కానీ ఇతరత్ర జీవాలు కానీ ఈ వెట్లాండ్స్ మీద ఆధారపడి చాలా మటుకు బ్రతకడం జరుగుతుంది. సో ఆ చిత్తడి నేలను పరిరక్షించడం కోసం అని చెప్పేసి 1971లో 1971లో ఈ చిత్తడి నేలల సంరక్షణ కోసం అని చెప్పేసి ఒక కన్వెన్షన్ జరిగింది. అదే రామ్సార్ కన్వెన్షన్. ఎక్కడ జరిగింది అంటే ఇరాన్. ఓకే, ఇరాన్లోని రామ్సార్ అనే ప్లేస్లో ఈ కన్వెన్షన్ జరగడం వల్ల రామ్సార్ కన్వెన్షన్ అనేది రావడం జరిగింది. సో దీనికని చెప్పేసి ఏంటి, ఈ రామ్సార్ కన్వెన్షన్లో ఉన్నటువంటి చిత్తడి నేలలు, వెట్లాండ్స్ ఏవైతే ఉంటాయో వాటిని పరిరక్షిస్తూ ఉంటారన్నమాట. సో ప్రతి ఏటా ఈ సంఖ్య పెరుగుతూ వస్తుంది. ఎందుకంటే అంతరించిపోవడానికి దగ్గరగా ఉన్నటువంటి అక్కడ పొల్యూషన్ వల్లనో ఇంకే ఇతరత్ర కారణం వల్లనో ఈ వెట్లాండ్స్, చిత్తడి నేలలు అనేటివి అంతరించిపోతూ ఉంటున్నాయి. సో అందుకని చెప్పేసి వాటిని సంరక్షించడం కోసం అని చెప్పేసి రామ్సార్ కన్వెన్షన్లో భాగంగా వాటిని ప్రొటెక్ట్ చేయాలనుకున్నారు, వాటిని కన్జర్వ్ చేయాలనుకున్నారు. సో అందుకని చెప్పేసి ఒక లిస్ట్ అనేది తయారు చేస్తున్నారు ఆయా కంట్రీస్ వాళ్ళు. సో ఆ లిస్ట్లో ఉన్నటువంటి ఏవైతే వెట్లాండ్స్, చిత్తడి నేలలు కానీ ఇంకా ఇతరత్ర ఉంటాయో, ఓకే, ఆ సైట్స్ని ప్రొటెక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, కన్జర్వేషన్ ఎఫర్ట్స్ ఇంకెక్కువగా మెయింటైన్ చేస్తున్నారు. ఓకే, అందులో భాగంగానే ఇప్పుడు రాజస్థాన్ ఫలోడిలోని కిచాన్ అనే వెట్లాండ్ని, అదేవిధంగా రాజస్థాన్లోని ఉదయ్పూర్ దగ్గర ఉన్నటువంటి మినార్, ఓకే, మినార్ అనే ఏదైతే వెట్లాండ్ ఉందో దాన్ని కూడా సంరక్షిస్తున్నారు. ఓకే, ఈ మినార్ అనే వెట్లాండ్ని బర్డ్ విలేజ్గా కూడా పేర్కొంటారు. ఓకే, పక్షుల గ్రామంగా ఏది మినార్ అనే దాన్ని పేర్కొంటారు. సో ఇప్పుడు 91 రామ్సార్ సైట్స్ అవ్వడం జరిగింది. ఓకే, మనకు రామ్సార్ కన్వెన్షన్ వచ్చేసి 1971లో
ఎప్పుడు ఇరాన్లో నిర్వహించడం జరిగింది రామ్సార్ అనే ప్లేస్లో. అందుకని చెప్పేసి దీనికి రామ్సార్ కన్వెన్షన్ అని రావడం జరిగింది. అదేవిధంగా మరి ఇండియా ఎప్పుడు దీంట్లో భాగంగా అయిందంటే 1982 1982లో ఈ రామ్సార్ కన్వెన్షన్లో సిగ్నేటరీగా ఉండడం జరిగింది. ఓకే, దాంట్లో భాగంగానే ఇప్పుడు ఇండియాకి సంబంధించి వెట్లాండ్స్ని కూడా ఇప్పుడు కన్జర్వ్ చేయడం జరుగుతుంది. సో తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో తెలుగు మీడియం అభ్యర్థుల కోసం అని చెప్పేసి స్లైడ్స్ని తెలుగులో ఉంచడం జరిగింది. జస్ట్ వీడియోని పాజ్ చేసి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఒకసారి రాసుకోవడానికి ట్రై చేయండి. సో T1 అకాడమీ యూట్యూబ్ ఛానల్లో అన్ని క్లాసెస్, అన్ని సబ్జెక్టులకు సంబంధించిన క్లాసెస్ ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారో మా యొక్క ఛానల్ని ఫాలో అవ్వండి. ఎందుకంటే మేము క్వాలిటీ వీడియోస్ని చాలా నిష్ణాతులైనటువంటి ఫ్యాకల్టీతోని చాలా నీట్గా చెప్పించడం జరుగుతుంది. రాబోయే ఎగ్జామ్స్ కానీ రాబోయే నోటిఫికేషన్స్ దృష్టిలో ఉంచుకొని ఎప్పటికప్పుడు చేర్పులు మార్పులు చేస్తూ మా వీడియోస్ని పబ్లిష్ చేస్తున్నాము. సో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అని చెప్పేసి టాప్ 100 కరెంట్ అఫైర్స్ ఏవైతే 1 జనవరి నుంచి మే వరకు జరిగినటువంటి వేరియస్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ వీడియోస్ కూడా చేయడం జరిగింది. థీమ్ బేస్డ్ కరెంట్ అఫైర్స్ కూడా చేస్తున్నాము. సో రాబోయే రోజుల్లో ఇంకా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ ప్లీజ్ కామెంట్. ఓకే, అదేవిధంగా చాలామంది వీడియోస్ని చూస్తున్నారండి. దయచేసి వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో మీరు ఇంకా షేర్ చేయండి. షేర్ చేస్తే ఏమొస్తుందంటే మాకు ఇంకా ఎక్కువగా వ్యూస్ రావడం వల్ల ఇంకా ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది. సో ఇంకా చేయాలని ఇంకా ఎక్కువగా ఎనర్జీ లాగా ఫీల్ అవుతాము. సో దయచేసి వీడియోస్ని షేర్ చేయండి. ఓకే, నెక్స్ట్ పాపులేషన్ సెన్సస్ 2027. ఓకే, సో ఇప్పుడు ఏంటి మనకి యాక్చువల్లీ 2021లో మనకి ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి మనకి జనగణన పాపులేషన్ సెన్సస్ అనేది నిర్వహించాలి. కాకపోతే ఏంటంటే 2021లో కోవిడ్ కారణంగా ఈ సెన్సస్ క్యాల్కులేషన్ అనేది ఆపివేయడం జరిగింది. సో ఇప్పుడు ఈ సెన్సస్ని మనకి 2 దఫాలుగా 2 కేటగిరీలలో నిర్వహించబోతున్నారు, 2 దశలలో. సో ఎప్పుడు మనకి 2027లో ఇది నిర్వహించబోతున్నారు. ఓకే, టు బి కండక్టెడ్ ఇన్ 2 phases ఇంక్లూడింగ్ ఎన్యూమరేషన్ ఆఫ్ క్యాస్ట్. సో చాలా రోజుల తర్వాత మనకి ఈ క్యాస్ట్ సెన్సస్ని కూడా జనగణనతో పాటుగా నిర్వహించబోతున్నారు. ఓకే, చివరిసారిగా మనకి క్యాస్ట్ సెన్సస్ అనేది ఎప్పుడు నిర్వహించారనేది మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అది మీకు టాస్క్. ఓకే, సో క్లాసెస్ అనేది ఎప్పుడు కూడా ఇంటరాక్షన్ సెషన్స్లోనే వెళ్ళాలి. సో డిజిటల్ ప్లాట్ఫామ్లో కొంచెం అది ఇబ్బంది. సో మీరు ఏం చేస్తారంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఆన్సర్స్ని. నేను వీలైనంత వరకు ఆన్సర్స్ ఇవ్వడానికి, మీ డౌట్స్ని క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఇప్పుడు ఏంటి అంటే చివరిసారిగా భారతదేశంలో క్యాస్ట్ సెన్సస్ అనేది అఫీషియల్గా ఎప్పుడు నిర్వహించారు అనేది మీరు కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి. అదేవిధంగా ఇప్పుడు మనకి సెన్సస్ ఎన్యూమరేషన్ అనేది ఏ విధంగా చేస్తారు, లెక్కింపు అనేది ఏ విధంగా నిర్వహిస్తారు అంటే దానికంటూ ఒక లీగల్ బ్యాకింగ్ ఉండాలి కదా. సెన్సస్ యాక్ట్ 1948 ప్రకారము, అదేవిధంగా సెన్సస్ రూల్స్ 1990 ఏదైతే ఉందో వీటిని దృష్టిలో ఉంచుకొని ఈ సెన్సస్ని నిర్వహించడం జరుగుతుంది, పాపులేషన్ సెన్సస్. సో యాక్చువల్లీ మొత్తం ఇండియాకి కట్ ఆఫ్ డేట్ దేన్ని నిర్వహించబోతున్నారు, March 1, 2027 కల్లా ఈ లెక్కలు అనేది పూర్తి చేయాలి అనుకుంటున్నారు. కానీ కొన్ని ప్రాంతాల్లో ఎస్పెషల్లీ మంచు కురిసే రాష్ట్రాలు ఉంటాయి కదా, లైక్ లదాఖ్, జమ్మూ కాశ్మీర్, హిమాచల్, ఉత్తరాఖండ్, వీటికి మాత్రం కట్ ఆఫ్ డేట్ October 1, 2026 మాత్రమే ఫిక్స్ చేయడం జరిగింది. సో ఈ October 1, 2026 లోపే అక్కడ ఏంటి మనకి ఈ సెన్సస్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో తొలి దశలో 2026లోనే హౌస్ లిస్టింగ్ అనేది చేస్తారు. ఫస్ట్ ఫేజ్లో హౌస్ లిస్టింగ్ అనేది చేస్తారు. రెండవ దశలో జనాభా లెక్కల సేకరణ. ఓకే, సో దీనికి సంబంధించిన అఫీషియల్ గెజిట్ వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఏదైతే ఉందో అది ఈ నెల June 16న అఫీషియల్గా గెజిట్ కూడా ఇవ్వబోతుందని చెప్పేసి విశ్వసనీయ సమాచారం. అదేవిధంగా ఈ ఎన్యూమరేషన్కి, క్యాస్ట్ సెన్సస్కి ఎంతవరకు ఖర్చు పెడుతుందంటే 13,000 కోట్ల రూపాయల వరకు అంచనా అవుతుందని చెప్పేసి, వ్యయం అవుతుందని ఇంపార్టెంట్. సో మరి ఎస్పెషల్గా డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే 2027 March 1 కల్లా రిఫరెన్స్ తేదీగా నిర్ణయించడం జరిగింది. ఓకే, అంటే ముందు రోజైన February 28 కల్లా, February 28 కల్లా, 2027 February 28 అర్ధరాత్రి కల్లా దీన్ని కంప్లీట్ చేయాలి. ఓకే, సో అదేవిధంగా ఏదైతే
2026 ఏప్రిల్‌లో తొలి విడత అంటే హౌస్ లిస్టింగ్ అనేది జేస్తారు. దాని తర్వాత హౌస్ లిస్టింగ్ తర్వాత ఎవరెవరు ఒక్కొక్క ఇంట్లో ఎంతమంది ఉంటున్నారు. సో, దీంతో పాటుగా క్యాస్ట్ సెన్సస్ కులగణన కూడా నిర్వహించబోతున్నారు. ఓకే. అదేవిధంగా మంచు ప్రభావిత ప్రాంతాల్లో మాత్రం 2026 సెప్టెంబర్ కల్లా కంప్లీట్ చేయబోతున్నారు. సెప్టెంబర్ ఆఖరిన అంటే అక్టోబర్ 1 అంటే సెప్టెంబర్ లాస్ట్ డేట్ ఏదైతే ఉంటుందో అక్కడికల్లా కంప్లీట్ చేయబోతున్నారు. సో, అదేవిధంగా మనకి సెన్సస్ యాక్ట్‌కి సంబంధించి 1948 ఏదైతే ఉందో దాంట్లో సెక్షన్ 3 ప్రకారం ఈ సెన్సస్ అనేది నిర్వహించబోతున్నారు. ఓకే. ఇండియాస్ ఫస్ట్ ఉమెన్ నావల్ ఏడీడీ క్యాంప్‌గా సోలంకి గారు నిర్వహించబోతున్నారు. సో, ఈ ఏడీడీ క్యాంపీ అంటే ఎవరు అంటే బేసిక్‌గా మన ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో ద్రౌపది ముర్ము గారికి సో ఫస్ట్ ఫీమేల్ నావీ నుంచి మనకి ఆర్మీ నుంచి ఎయిర్ ఫోర్స్ నుంచి నావీ నుంచి ఏడీడీ క్యాంపీస్ని తీసుకోవడం జరుగుతుంది. సో నావీ నుంచి రాబోతున్నటువంటి ఫస్ట్ ఉమెన్గా ఈ సోలంకి గారు ఇప్పుడు రికార్డ్ సృష్టించబోతున్నారు. అందుకని చెప్పేసి న్యూస్లో ఉంది. సో ఇండియాస్ ఫస్ట్ ఉమెన్ నావల్ ఏడీడీ క్యాంప్ టు ది ప్రెసిడెంట్. సో ఫస్ట్ ఉమెన్ ఆఫీసర్ ఫ్రమ్ ది ఇండియన్ నావీ అపాయింటెడ్ యాజ్ ఏ ఏడీడీ క్యాంప్ to the President of India, also become the first ever women ADD camp in the history of the రాష్ట్రపతి భవన్గా వీరు చరిత్ర సృష్టించబోతున్నారు. సో మేజర్గా వీరు ఏంటంటే ఒక అసిస్టెంట్స్ లాగా మన ప్రెసిడెంట్ గారికి ఉండబోతున్నారు అన్నమాట. సో అందుకని చెప్పేసి న్యూస్లో ఉంది. సో మొత్తంగా ప్రెసిడెంట్ గారికి 5 ఉంటారు. ఆర్మీ నుంచి 3, నేవీ నుంచి 1, అదేవిధంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి ఇంకొకరు. సో మేజర్గా ప్రెసిడెంట్ గారు ఎక్కడికైనా వెళ్ళినా వారి యొక్క డే షెడ్యూల్ని మొత్తం ఆర్గనైజ్ చేస్తూ వారికి ఏదైనా ఉన్నా కానీ అదేవిధంగా ఇతరత్ర ప్రోగ్రామ్స్ ఉన్నా కానీ వీరు అసిస్టెంట్స్గా ఉండడం జరుగుతుంది. సో ఇప్పుడు ఎవరైతే ఈ సోలంకి గారు ఉన్నారో ఈ సోలంకి గారు ఫస్ట్ ఉమెన్ ఫ్రమ్ నావీ నుంచి వీరు ఫస్ట్ ఉమెన్ టు ఇది ఏడీ క్యాంపీగా ఉండబోతున్నారు ప్రెసిడెంట్ గారికి. సో తెలుగు మీడియం అభ్యర్థుల కోసం తెలుగులో ఉంచడం జరిగింది. ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. సో వీరి యొక్క పేరు యశస్వి సోలంకి. ఓకే. నెక్స్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసుకున్నట్లయితే డోగ్రీ ఫుడ్ ఫెస్టివల్ ఎవరు నిర్వహిస్తున్నారు, ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు నిర్వహిస్తున్నారు, ఆ స్పెషాలిటీస్ ఏందనేది చూద్దాము. సో డోగ్రీ ఫెస్టివల్ వచ్చేసి జమ్మూ కాశ్మీర్కి సంబంధించినటువంటి టూరిజం డిపార్ట్మెంట్ వారు నిర్వహిస్తున్నారు. సో బేసిక్గా జూన్ 2 నుంచి జూన్ 5 మధ్యలో ఈ డోగ్రీ ఫుడ్ ఫెస్టివల్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఎక్కడ ఆమంత్రన్ అనే ప్లేస్లో నిర్వహిస్తున్నారు. సో దీంట్లో భాగంగా డోగ్రీ కల్చర్ అదేవిధంగా లోకల్ క్విజన్ ఏవైతే ఉంటాయో అంటే వంటకాలు ఏవైతే ఉంటాయో ఈ డోగ్రీ ఫుడ్ ఫెస్టివల్లో ప్రదర్శించబోతున్నారు. డోగ్రీ ఫుడ్ విలేజ్ షోకాజింగ్ ది అథెంటిక్ లోకల్ క్యూజన్. ఓకే. అదేవిధంగా లోకల్ ఆర్టిషన్కి సంబంధించిన ట్రెడిషనల్ పాటరీ కానీ చేతి కళాకారులు ఎవరైతే నిర్వహిస్తారో అవన్నీ కూడా ఈ డోగ్రీ ఫుడ్ ఫెస్టివల్లో ప్రదర్శించడం జరుగుతుంది. ఓకే. లైవ్ కల్చరల్ పర్ఫార్మెన్స్ సెలబ్రేటింగ్ డోగ్రీ హెరిటేజ్ రిలేటెడ్ ఈ డోగ్రీకి సంబంధించిన లోకల్ హెరిటేజ్ ఏవైతే ఉంటాయో వాటిని కళాకారులు ప్రదర్శించబోతున్నారు ఈ దీంట్లో భాగంగా. సో మెహందీ ఆర్ట్ అండ్ డెకరేటివ్ ట్రెడిషన్స్ అన్నీ కూడా. సో దీంట్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే డోగ్రీ ట్రెడిషన్ని ప్రమోట్ చేస్తూ డోగ్రీ ఫుడ్ ఫెస్టివల్ అనేది నిర్వహిస్తున్నారు. ఎవరు నిర్వహిస్తున్నారు అంటే జమ్మూ అండ్ కాశ్మీర్. అదేవిధంగా ఏ డేట్ నుంచి అంటే జూన్ 2 నుంచి జూన్ 5 మధ్యలో. ఓకే. ఎస్పెషల్లీ టు ప్రమోట్ టూరిజం. ఓకే. టూరిజం ప్రమోట్ అవుతే ఏమవుతుంది, టూరిస్టులు రావడం జరుగుతుంది. టూరిస్టులు వస్తే అక్కడ ఎకానమీ అనేది ఇంప్రూవ్ అవుతుంది అనమాట. సో అందుకని చెప్పేసి సో తెలుగు మీడియం అభ్యర్థుల కోసం స్లైడ్ అనేది తెలుగులో ఉంచడం జరిగింది. ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్ అగ్నివీర్స్ ఎవరైతే ఉన్నారో అగ్నివీర్స్కి 20% రిజర్వేషన్ అనేది ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ యూపీ గవర్నమెంట్ ఇవ్వబోతుంది. ఎస్పెషల్లీ పోలీస్ డిపార్ట్మెంట్. ఓకే. పోలీస్ అండ్ సెక్యూరిటీ రిలేటెడ్ స్టేట్ సెక్యూరిటీ రిలేటెడ్ ఏవైతే ఆర్గనైజేషన్స్ ఉంటాయో వాటిలో ఈ అగ్నివీర్స్కి 20% వరకు రిజర్వేషన్ ఇవ్వబోతున్నారు. అదేవిధంగా 3 years ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వబోతున్నారు. ఓకే. 3 years ఏజ్ రిలాక్సేషను అదేవిధంగా 20% వరకు రిజర్వేషన్ అనేది ఇవ్వబోతున్నారు. ఓకే. యూపీ గవర్నమెంట్ టు రిజర్వ్ 20% ఆఫ్ ది డైరెక్ట్ రిక్రూట్మెంట్ పోస్ట్ ఇన్ ది పోలీస్ ఫోర్స్ ఫర్ అగ్నివీర్. సో మేజర్గా 4 year టెన్యూర్ ఎవరైతే ఉన్నారో అగ్నిపథ్ స్కీమ్ మనకు రీసెంట్గా లాంచ్ చేయడం జరిగింది కదా. ఎప్పుడు 2022లో అగ్నిపథ్ స్కీమ్ అనేది తీసుకురావడం జరిగింది. బేసిక్గా షార్ట్ సర్వీస్ కమిషన్ అన్నమాట ఇది.
సో అగ్నిపథ్ స్కీమ్లో జాయిన్ అయినటువంటి ఆర్మీ మిలిటరీ పర్సన్స్ని అగ్నివీర్స్గా పేర్కొనడం జరుగుతుంది. సో వారికి తర్వాత ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయడం కోసం అని చెప్పేసి సో వారికి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇవ్వాలన్న ఉద్దేశంతో ఆయా స్టేట్ గవర్నమెంట్స్ ఆల్రెడీ రిజర్వేషన్స్ ప్రకటించడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే మనకి ఈ యూపీ గవర్నమెంట్ 20% వరకు రిజర్వేషన్స్ ఇస్తున్నది. అదేవిధంగా 3 years ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి అగ్నివీర్స్ ఎవరైతే ఉన్నారో వారికి ఇంతకు ముందే రిజర్వేషన్స్ ప్రకటించినటువంటి స్టేట్స్ కూడా ఇంపార్టెంట్. ఓకే, హర్యానా అండ్ ఒడిస్సా ఎంతవరకు 10% రిజర్వేషన్ అనేది ఇస్తుంది. హర్యానా గవర్నమెంట్ అదే ఒడిస్సా గవర్నమెంట్ కూడా ఈ అగ్నివీర్స్ ఎవరైతే ఉన్నారో వారికి 10% రిజర్వేషన్ ఈ పోలీస్ రిలేటెడ్ దాంట్లో ఇస్తున్నారనమాట. సో మనకి అగ్నిపథ్ స్కీమ్ ఏదైతే ఉందో అది 2022లో లాంచ్ చేయడం జరిగింది. ఓకే, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్లో ఓకే షార్ట్ టర్మ్ ఇండక్షన్ అనమాట. సో దీంట్లో బెటర్ పర్ఫార్మెన్స్ ఎవరైతే చేస్తారో వారికి తిరిగి మళ్ళీ లాంగ్ టర్మ్ సర్వీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో కొంతమందిని తిరిగి పంపించడం జరుగుతుంది ఎవరైతే లో పర్ఫార్మెన్స్ ఉంటారో. సో ఎందుకు బేసిక్గా అంటే ఎందుకు ఇలా చేస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ అంటే బేసిక్గా అగ్నిపథ్ స్కీమ్ యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటి అంటే బేసిక్గా టెక్నాలజీ అడాప్షన్ అనేది పెరుగుతుంది వరల్డ్ వైడ్గా. సో ట్రెడిషనల్ ఆర్మర్డ్ ఫోర్సెస్ ద్వారానే అంటే మ్యాన్డ్ పవర్ ద్వారానే రాబోయే యుద్ధ వాతావరణాలని ఎదుర్కోవాలంటే కుదరదండి. ఇప్పుడు రీసెంట్గా మనకి ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇండియా పాకిస్తాన్ మధ్యలో ఎస్కలేషన్స్ జరిగాయి యుద్ధ నేపథ్యం. అక్కడ ఏం జరిగింది, 4th generation వార్ఫేర్ జరిగింది. ఏంటి, డ్రోన్స్, ఎస్పెషల్లీ డ్రోన్స్ని ఉపయోగించారు. నిన్న మొన్నటి వరకు ఆపరేషన్ స్పైడర్ వెబ్లో కూడా డ్రోన్స్ని ఉపయోగించారు. సో టెక్నాలజీ అప్గ్రేడేషన్ జరుగుతుంది. సో మనం ఎంతసేపు ఓల్డ్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఓల్డ్ కేటగిరీ వాళ్ళనే తీసుకున్నట్లయితే టెక్నాలజీ అడాప్షన్కి ఇబ్బంది అవుతుంది. సో రెవెన్యూ అనేది ఇక్కడికి వెళ్ళినప్పుడు ఎక్స్పెండిచర్ అంతా ఓల్డ్ జనరేషన్ మీద పెట్టినప్పుడు టెక్నాలజీ అడాప్షన్కి ఫండ్స్ ఉండవు. సో అందుకని చెప్పేసి ఇక్కడ దీన్ని కొనసాగిస్తూ తగ్గిస్తూ టెక్నాలజీ అడాప్షన్ రెండింటిని కొనసాగించాలి. అందుకని చెప్పేసి ఈ అగ్నిపథ్ స్కీమ్ను తీసుకురావడం జరిగింది. ఓకే, సో మేజర్గా షార్ట్ సర్వీస్ కమిషన్ కోసం అని చెప్పేసి ఈ అగ్నిపథ్ స్కీమ్ తీసుకొచ్చారు. దీంట్లో జాయిన్ అయినటువంటి మిలిటరీ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని అగ్నివీర్స్గా పేర్కొనడం జరుగుతుంది. సో వారికి ఆయా గవర్నమెంట్స్ బేసిక్గా రిజర్వేషన్స్ ఇస్తున్నాయి. ఓకే, సో దిస్ ఈస్ ద తెలుగు మీడియం స్లైడ్, యూ కెన్ నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్ కెర్చ్ స్ట్రేట్. సో రీసెంట్గా ఆపరేషన్ స్పైడర్ వెబ్ ఏదైతే ఉందో దాంట్లో భాగంగా వివిధ డ్రోన్స్ ద్వారా దాదాపుగా 117 డ్రోన్ బాంబ్స్తోని ఉక్రెయిన్ రష్యాలో ఉన్నటువంటి ఎయిర్ బేసెస్ మీద బేసిక్గా అటాక్ చేసింది. దాంట్లో రష్యా చాలా మటుకు లాస్ అయింది. $7 billion దాదాపుగా $7 billion యొక్క వాల్యుబుల్ ఎయిర్ క్రాఫ్ట్ని కోల్పోయింది. ఓకే, సో నాట్ అన్ ఈజీ. సో దాంట్లో భాగంగానే రిటాలియేషన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఉక్రెయిన్ కూడా దాడికి ఉక్రెయిన్ కూడా గట్టిగానే చేస్తుంది దాడి. సో దాంట్లో ఏమైందంటే ఈ క్రెచ్ స్ట్రేట్ దగ్గర నిర్మించినటువంటి క్రెచ్ బ్రిడ్జ్ అని లేకపోతే క్రిమియన్ బ్రిడ్జ్ అని కూడా అంటారు. ఈ క్రిమియన్ బ్రిడ్జ్ కూడా డ్యామేజ్ అవ్వడం జరిగింది అని చెప్పడం జరుగుతుంది. అందుకని న్యూస్లో ఉంది. ఈ క్రెచ్ స్ట్రేట్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఈ క్రెచ్ స్ట్రేట్ బ్రిడ్జ్ని క్రిమియన్ బ్రిడ్జ్ అని కూడా పేర్కొనడం జరుగుతుంది. సో బేసిక్గా అండర్ వాటర్ ఎక్స్ప్లోజివ్ జరిగిన ప్రాసెస్లో ఈ డ్యాము డ్యామేజ్ అయిందని చెప్పేసి చెప్తున్నారు. ఓకే, ఈ డ్యామేజ్ అయిందని చెప్తున్నారు. సో ఈ క్రెచ్ స్ట్రేట్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో క్రిమియన్ బ్రిడ్జ్ దీన్ని 2018లో రష్యా నిర్మించడం జరిగింది. సో ఈ క్రెచ్ స్ట్రేట్ ఏ రెండు సీస్ మధ్యలో కలుపుతుంది, అదేవిధంగా ఎందుకు ఇంపార్టెన్స్ అనేది చూద్దాం. బేసిక్గా ఈ క్రెచ్ ఏదైతే ఉందో ఈ క్రెచ్ స్ట్రేటు 4 kilometerల స్ట్రెచ్తో కూడుకున్నటువంటి బ్రిడ్జ్ అన్నమాట. ఓకే, సో బేసిక్గా ఇటు బ్లాక్ సీని ఇటు సీ ఆఫ్ అజవ్ని కలిపేటువంటిది ఈ క్రెచ్ స్ట్రేట్. సో దీనికి అనుసంధానంగా ఈ క్రిమియాకి అదేవిధంగా రష్యా యొక్క మెయిన్ ల్యాండ్ కనెక్ట్ చేయాలి అంటే ఈ బ్రిడ్జ్ చాలా ఇంపార్టెంట్. ఓకే, 2014లో క్రిమియాని రష్యా ఆక్యుపై చేసుకుంది యుద్ధంతో. సో అప్పటి నుంచి ఈ మేజర్గా ఈ క్రిమియా ల్యాండ్కి కనెక్టింగ్గా ఈ క్రెచ్ స్ట్రేట్లో బేసిక్గా షిప్స్ని వీటిని నడిపించాలి. కాకపోతే ఏంటంటే ల్యాండ్ రూట్ కనెక్టివిటీ ఉండాలి. అందుకని చెప్పేసి ఈ బ్రిడ్జ్ క్రిమియన్ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఏంటి అంటే ఆ 4 kilometerలు ఉన్నటువంటి బ్రిడ్జ్ ఏదైతే ఉందో అది డ్యామేజ్ అయిందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అందుకని ఇంపార్టెంట్ ఈ క్రెచ్ స్ట్రేట్ ఎక్కడ ఉంది,
అది ఏ 2 సీలని, ఏ 2 సముద్రాలను కలుపుతుంది అంటే ఒకటి బ్లాక్ సీ, నెక్స్ట్ సీ ఆఫ్ అజోవ్. సో ఇదేంటి అంటే ఈ కెర్చ్ బ్రిడ్జ్ బేసిక్గా రష్యన్ మెయిన్లాండ్ని అదేవిధంగా ఆక్యుపైడ్ క్రిమియాని కనెక్టింగ్ పాయింట్గా ఉంటుంది. ఓకే, ద కెర్చ్ స్ట్రెచ్ ఈజ్ ఎ నారో వాటర్ వే దట్ కనెక్ట్స్ ది సీ ఆఫ్ అజోవ్ ఒకవైపు, అదేవిధంగా బ్లాక్ సీ. ఓకే, జాగ్రఫిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక చూసుకున్నట్లయితే అప్రాక్సిమేట్లీ 4 కిలోమీటర్స్గా ఉంటుంది. సో సిన్స్ రష్యా అనెక్స్డ్ క్రిమియా ఇన్ 2014 ఈ కెర్చ్ స్ట్రెయిట్ పూర్తిగా కూడా రష్యా కంట్రోల్కి వెళ్ళడం జరిగింది. ఓకే, సో రష్యాకి ఈ కెర్చ్ స్ట్రెయిట్ చాలా ఇంపార్టెంట్. ఓకే, సో కంపల్సరీ లొకేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. అది ఏ 2 స్టేట్స్ని సీస్ని, ఏ 2 సముద్రాలను కలుపుతుంది అనేది కూడా ఇంపార్టెంట్. సో దిస్ ఈజ్ ద తెలుగు మీడియం స్లైడ్. ఓకే, నెక్స్ట్ సీ కేర్స్ వర్షన్ 2.0. ఓకే, దీన్ని తీసుకొచ్చిన వారు ఎవరు, ఈ పోర్టల్ ఏం చేస్తుంది ఏంటి అనేది చూద్దాం. సో బేసిక్గా మినిస్ట్రీ ఆఫ్ కోల్ వాళ్ళు సీ కేర్స్ వర్షన్ 2.0 తీసుకురావడం జరిగింది. సో సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్, మనకి CDAC ఏదైతే ఉందో CDAC ఈ పోర్టల్ని డెవలప్ చేయడం జరిగింది. సీ కేర్స్ వర్షన్ 2.0 పోర్టల్ని తీసుకొచ్చిన వాళ్ళేమో మినిస్ట్రీ ఆఫ్ మైన్స్ వారు. ఓకే, మినిస్ట్రీ ఆఫ్ కోల్ ఏదైతే ఉందో వారు. కాకపోతే ఈ పోర్టల్ని డెవలప్ చేసింది మాత్రం CDAC, సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ ఏదైతే ఉందో వారు డెవలప్ చేయడం జరిగింది. ఎందుకు అంటే కోల్ మైనింగ్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో అది వేరియస్ పెన్షనర్స్ అదేవిధంగా ఈ ప్రావిడెంట్ ఫండ్ని మేనేజ్ చేస్తూ ఉంటుంది. సో దీన్ని ఈజీ చేయడానికి అంటే ఈజీగా యాక్సెస్ చేయడం కోసం అని చెప్పేసి ఇప్పుడు సీ కేర్ వర్షన్ 2.1 తీసుకురావడం జరిగింది. సో యూనిఫైడ్ డిజిటల్ ప్లాట్ఫామ్ కనెక్టింగ్ వర్కర్స్, మేనేజ్మెంట్ అండ్ కోల్ మైన్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ని కొలాబరేట్ చేస్తూ సో స్ట్రీమ్లైన్ ప్రావిడెంట్ ఫండ్ అండ్ పెన్షన్ డిస్బర్స్మెంట్ ప్రాసెస్. సో బేసిక్గా సో పెన్షనర్స్కి ఈ ఫండ్ డిస్బర్స్మెంట్ అనేది చాలా ఇష్యూ అవుతుంది. సో దాన్ని స్ట్రీమ్లైన్ చేయడం కోసం అని చెప్పేసి మనకి ఈ సీ కేర్ వర్షన్ 2.1 తీసుకురావడం జరిగింది. సో రియల్ టైమ్ క్లెయిమ్ ట్రాకింగ్, ఫాస్టర్ సెటిల్మెంట్ ఆఫ్ క్లెయిమ్. సో ఎవరైనా ప్రావిడెంట్ ఫండ్ని విత్డ్రా చేసుకోవాలని క్లెయిమ్ చేసుకుంటారు. సో అది స్పీడ్గా కావాలి, అదేవిధంగా అది ఏ స్టేజ్లో ఉంది దాని స్టేటస్ ట్రాకింగ్ కోసం అని చెప్పేసి ఈ సీ కేర్ వర్షన్ 2.0 ఉపయోగపడుతుంది అనమాట. సో అదేవిధంగా ట్రాన్స్పరెన్సీ, ఎఫిషియన్సీ, అకౌంటబిలిటీ, రెడ్యూసెస్ సెటిల్మెంట్ టైం, ప్రావిడెంట్ ఫండ్ అండ్ పెన్షన్ క్లెయిమ్స్. సో మనకి ఇవన్నీ డిజిటల్ గవర్నెన్స్లో భాగం. ఓకే, డిజిటల్ గవర్నెన్స్లో ఇవన్నీ భాగమే. సో ఎస్పెషల్లీ డిజిటల్ గవర్నెన్స్ దేనికి, ట్రాన్స్పరెన్సీ, స్పీడ్, ఎఫిషియన్సీ, అకౌంటబిలిటీని పెంచడం కోసం అని చెప్పేసి డిజిటల్ గవర్నెన్స్ యొక్క మెయిన్ కీ రోల్. సో ఈ కోల్ మైన్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ దేని కింద, మినిస్టర్ ఆఫ్ కోల్ కింద వర్క్ చేయడం జరుగుతుంది. ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు, 1948లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇది దాదాపుగా 3.3 lakh ప్రావిడెంట్ ఫండ్ సబ్స్క్రైబర్స్ని అదేవిధంగా 6.3 lakhs పెన్షనర్స్ యొక్క అకౌంట్స్ని ఇది డీల్ చేస్తూ ఉంటుంది. ఓకే, సో తెలుగు మీడియం అభ్యర్థుల కోసం తెలుగులో స్లైడ్ ఉంచడం జరిగింది. ఇంపార్టెంట్ పాయింట్స్ని నోట్ చేసుకోండి. నెక్స్ట్ MSc ఇరీనా. సో మనకి ఈ MSc ఇరీనా వచ్చేసి ఇది ఒక కార్గో షిప్ అండి. ప్రపంచంలోనే అతిపెద్ద కార్గో షిప్ ఏదైనా ఉంది అంటే అది MSc ఇరీనా. ఇది ఫస్ట్ టైం ఇండియాలోని వింజింజం పోర్ట్, కేరళలో నూతనంగా నిర్మించినటువంటి ట్రాన్స్షిప్మెంట్ షిప్ కారిడార్ ఇది. సో ఆ పోర్టుకి ఈ షిప్ రావడం జరిగింది ఫస్ట్ టైం, అందుకని చెప్పేసి న్యూస్లో ఉంది. ఖచ్చితంగా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. రీసెంట్గా లైబీరియాకి సంబంధించిన ఒక షిప్ ఈ వింజింజం సరౌండింగ్లోనే మునిగిపోవడం కూడా జరిగింది. సో హ్యూజ్ ఆయిల్ లీక్ అనేది, అదేవిధంగా మనకి వేరియస్ డేంజరస్ కెమికల్స్ అనేవి సముద్రంలోకి వదలడం జరిగింది కూడా ఆ షిప్ మునిగిపోవడం వల్ల. సో ఈ వింజింజం పోర్ట్ తరచుగా న్యూస్లో ఉంది కాబట్టి దీని స్పెషాలిటీస్ ఏంటి, అసలు ఎందుకు నిర్మించారు ఏంటి అనేది చూద్దాము. సో బేసిక్గా MSc ఇరీనా బిగ్గెస్ట్ కంటైనర్ విజిల్ ఇన్ ది వరల్డ్, ఫస్ట్ టైం రీచ్డ్ ది వింజింజం ఇంటర్నేషనల్ సీ పోర్ట్కి రీచ్ అవ్వడం జరిగింది. సో మనకి వింజింజం సీ పోర్ట్ అనేది బేసిక్గా కేరళలో ఇక్కడ ఉంటుందని. సో ఇది బేసిక్గా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడ్లో బిల్డ్ చేయడం జరిగింది కేరళ గవర్నమెంట్తో. బేసిక్గా ఎవరు అంటే అదాని గ్రూప్స్ ఏదైతే ఉందో అదాని గ్రూప్స్ మనకి వింజింజం పోర్ట్ ఆపరేషన్స్ అనేటివి చేయడం జరుగుతుంది. సో డీప్ వాటర్ ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్ ఫర్ కంటైనర్ అండ్ మల్టీపర్పస్ కార్గో. సో బేసిక్గా ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్ అంటున్నారు. సో మనకి
ఇప్పటివరకు ఇండియాలో ఈ ట్రాన్స్‌షిప్‌మెంట్ పోర్ట్ అనేది లేదు. సో, ఫస్ట్ టైం వరల్డ్ లెవెల్ ఇలాంటి పెద్ద పెద్ద విజిల్స్, కంటైనర్ విజిల్స్ వచ్చేసి స్టాప్ చేసుకొని, హాల్టింగ్ చేసి వ కంటైనర్స్‌ని అన్‌లోడింగ్ చేసే ఫెసిలిటీ ఇండియాలో లేదు. సో, ఇతర దేశాల మీద కొలంబో లాంటి పోర్ట్స్ పైన శ్రీలంకకు సంబంధించిన కొలంబో పోర్ట్స్, లేకపోతే స్విట్జర్లాండ్‌కి మనకి సింగపూర్‌కి సంబంధించిన పోర్ట్స్ పైన డిపెండ్ అవ్వాల్సి వచ్చేది. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఈ వింజింజం పోర్ట్ రావడం వల్ల సో, మనం ఇంకో కంట్రీ పైన డిపెండ్ అవ్వేందుకు ఛాన్సెస్ లేవు. సో, ఇదొక శుభ పరిణామం. అయితే అల్ట్రా లార్జ్ కంటైనర్ షిప్స్ ఏవైతే ఉంటాయో ఇవన్నిటిని కూడా ఈ ట్రాన్స్‌షిప్‌మెంట్‌లో మనము వాడుకోవచ్చనమాట. సో, బేసిక్‌గా శ్రీలంకకు సంబంధించిన కొలంబో పోర్ట్ ఏదైతే ఉందో దాని మీద ఇప్పటివరకి డిపెండ్ అయ్యేది. కాకపోతే ఇప్పుడు ఏంటంటే దానికున్న ట్రాఫిక్‌ని తగ్గిస్తూ ఇండియాలోనే డైరెక్ట్‌గా కార్గో షిప్‌మెంట్ అనేది ఈజీ అయిపోతుందనమాట. ఓకే. సో, ఫారెన్ పోర్ట్స్ లైక్ కొలంబో అదేవిధంగా 24 మీటర్స్ ఎనేబుల్స్ బేసిక్‌గా ఇది నేషనల్ పోర్ట్ టైప్ అన్నమాట. ఎందుకు అంటే షిప్స్ ఇలాంటి పెద్ద పెద్ద షిప్స్ ఆగాలి అంటే డెప్త్ అనేది చాలా ఎక్కువగా ఉండాలి పోర్ట్‌కి. సో, దీని యొక్క డీప్ వచ్చేసి 24 మీటర్స్ ఉంది కాబట్టి ఈజీగా పెద్ద పెద్ద కార్గో షిప్స్ ఆగేందుకు ఈజీ అవుతదనమాట. ఓకే. సో, దీనివల్ల ఏంటి మనకి ట్రాన్స్‌పోర్ట్ గానీ, గూడ్స్ ఎక్స్‌పోర్ట్స్ గానీ, ఇంపోర్ట్స్ గానీ ఇంకెక్కువగా స్పీడ్‌గా జరుగుతాయి. ఓకే. తెలుగు మీడియం అభ్యర్థుల కోసం తెలుగులో ఉంచడం జరిగింది. ఇంపార్టెంట్ పాయింట్స్ ఖచ్చితంగా నోట్ చేసుకోండి షార్ట్‌కట్‌లో. ఓకే. నెక్స్ట్ క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్. సో, ఈరోజు కరెంట్ అఫైర్స్‌లో ద మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ ఏదైనా ఉంది అంటే క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ కంపల్సరీ 5 ఎగ్జామ్స్ జరిగితే దాంట్లో 3 ఎగ్జామ్స్‌లలో కంపల్సరీ క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ కంపల్సరీ వస్తది. ఐదర్ ఇండియా ర్యాంక్ అయినా అడగొచ్చు, లీస్ట్ ర్యాంక్ అయినా అడగొచ్చు, టాప్ ర్యాంక్ అయినా అడగొచ్చు, లేకపోతే ఎవరు పబ్లిష్ చేస్తారు అని చెప్పేసి. సపోజ్ ఒక 5 ఎగ్జామ్స్ జరిగాయి ఇప్పుడున్న పరిస్థితిలో. 5 ఎగ్జామ్స్‌లో ఖచ్చితంగా 3 ఎగ్జామ్స్‌లలో ఈ క్వెషన్ కంపల్సరీ అడుగుతాడు. ఓకే. సో, క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్‌ని ఎవరు రిలీజ్ చేస్తారు? జర్మన్ వాచ్, న్యూ క్లైమేట్ ఇన్స్టిట్యూట్ అండ్ క్లైమేట్ యాక్షన్ నెట్వర్క్ ఇంటర్నేషనల్ అనే సంస్థలు సంయుక్తంగా ఈ క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్‌ని రిలీజ్ చేయడం జరుగుతుంది. ఓకే. 63 కంట్రీస్ అదేవిధంగా యూరోపియన్ యూనియన్ కలుపుకొని మొత్తంగా 90% ఆఫ్ ది గ్లోబల్ గ్రీన్ గ్యాస్ హౌసెస్‌ని రిలీజ్ చేయడం జరుగుతుంది. టాప్ మోస్ట్ 63 కంట్రీస్ అదేవిధంగా ఈ యూరోపియన్ యూనియన్ కలుపుకొని ప్రపంచంలో రిలీజ్ అవుతున్నటువంటి గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఏవైతే ఉన్నాయో దాంట్లో 90% వరకు ఈ కంట్రీసే రిలీజ్ చేయడం జరుగుతుంది. ఓకే. సో, ఎవాల్యుయేషన్ మరి ఈ క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ ఇచ్చే టైంలో ఎలాంటి పారామీటర్స్ వాడతారు అనేది ఇంపార్టెంట్. సో, మనకు కేటగిరీస్ అడుగుతాడు. సో, ఆ పారామీటర్స్ కనుక చూసుకున్నట్లయితే గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ వచ్చేసి 40%, రిన్యూవబుల్ ఎనర్జీ 20%, ఎనర్జీ యూజ్ 20%, క్లైమేట్ పాలసీ 20%. సో, వీటిని బేస్ చేసుకొని ర్యాంకింగ్స్ అనేటివి ఇవ్వడం జరుగుతుంది. ఓకే. సో, గత సంవత్సరం మాదిరిగానే G20 కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఆ G20 కంట్రీస్కి సంబంధించి ఏ కంట్రీ కూడా టాప్‌లో లేదు. సో, G20 కంట్రీస్ విత్ లో పర్ క్యాపిటా ఇన్‌కమ్‌లో ఇండియా ఉంది. ఓకే. మరి ఇండియా ర్యాంక్ ఎంత అంటే 10థ్ ర్యాంక్. ఈ క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్‌లో ఇండియా యొక్క ర్యాంకు 10థ్ ర్యాంక్. ఓకే. లీస్ట్ ర్యాంక్ ఎవరు అంటే మనకి ఇరాన్. ఇరాన్ ఈజ్ ద లీస్ట్ కంట్రీ. ఓకే. లీస్ట్ క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ కంట్రీ. సో, ఫస్ట్ 3 ర్యాంక్స్ ఏవైతే ఉన్నాయో ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్ ఏవైతే ఉన్నాయో అవి ఏ కంట్రీకి కూడా అలొకేట్ చేయలేదు. సో, 4థ్ ర్యాంక్ డెన్మార్క్ రావడం జరిగింది, 5థ్ ర్యాంక్ నెదర్లాండ్స్ రావడం జరిగింది, 6థ్ ర్యాంక్ యూకేకి రావడం జరిగింది. ఇండియాకి వచ్చేసి 10థ్ ర్యాంక్. గత సంవత్సరం కూడా క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్‌లో ఇండియా 2024 ఏదైతే ఉందో అందులో కూడా ఇండియా 10థ్ ర్యాంకే ఉంది. ఇప్పుడు 2025లో కూడా 10థ్ ర్యాంకే ఉండడం జరిగింది. సో, గత సంవత్సరం మాదిరిగానే మనకి ఫస్ట్ 3 ర్యాంక్స్ ఏ కంట్రీకి అలొకేట్ చేయలేదు. 4థ్ ర్యాంక్ వచ్చేసి డెన్మార్క్, 5థ్ ర్యాంక్ వచ్చేసి నెదర్లాండ్స్, 6థ్ ర్యాంక్ వచ్చేసి యూకే. సో, చైనా వాళ్ళకి వచ్చేసరికి 55th ర్యాంక్ రావడం జరిగింది, యూఎస్ఏకి 57th ర్యాంక్ రావడం జరిగింది, లాస్ట్ ర్యాంక్ వచ్చేసి ఇరాన్కి 67th ర్యాంక్ రావడం జరిగింది. ఓకే. సో, తెలుగు మీడియం అభ్యర్థుల కోసం తెలుగులో ఉంచడం జరిగింది. మీరు ఇక్కడ గమనించాలి 63 కంట్రీసే అంటున్నారు ప్లస్ ఒక యూరోపియన్ యూనియన్. సో, మొత్తం కలిపి ఎంత రావాలి? 64 రావాలి. కాకపోతే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఇరాన్కి ఏదైతే ఉందో ఇరాన్కి 67 ర్యాంక్ వచ్చింది అని అంటున్నారు.
ఎలా పాసిబుల్? 64 కదా అంటే ఫస్ట్ 3 ర్యాంక్స్ ఏ కంట్రీకి అలొకేట్ చేయలేదు, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ 3 ర్యాంక్స్ ఏ కంట్రీకి అలొకేట్ చేయలేదు. అందుకని చెప్పేసి 64 ప్లస్ 3 ఎంత అవుతుంది? 67. లాస్ట్ ర్యాంక్ 67 అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఇది మాత్రం ఇంపార్టెంట్. నెక్స్ట్ పోలార్ రీసెర్చ్ విజిల్. ఓకే, సో ఫస్ట్ టైం ఇండియా ఒక పోలార్ రీసెర్చ్ విజిల్ని బిల్డ్ చేయబోతుంది. సో విజిల్ అంటే ఏం లేదంటే ఒక షిప్ మాదిరి. సో ఈ రీసెర్చ్ చేయడం కోసం అని చెప్పేసి, పోలార్ రీజియన్స్ని రీసెర్చ్ చేయడం కోసం అని చెప్పేసి ఈ విజిల్ని నిర్మించబోతుంది. సో దీనికి నార్వే మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ చేసుకోవడం జరిగింది, నార్వే కంట్రీ. సో దాని గురించి చూద్దాం. గార్డెన్ రిచ్ షిప్ బిల్డర్స్ ఎవరైతే ఉన్నారో, గార్డెన్ రిచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ లిమిటెడ్ సంబంధించి మన ఇండియా, అదేవిధంగా నార్వేకి సంబంధించిన కాంగ్స్బర్గ్, ఇవి రెండు కలిపి సంయుక్తంగా ఈ పోలార్ రీసెర్చ్ విజిల్ని నిర్మించబోతున్నాయి. ఓకే, సో దీనికి సంబంధించిన మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండ్ వచ్చేసి నార్వేలోని ఓస్లోలో నిర్వహించడం జరిగింది. సో ఇండియా నుంచి మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్ అండ్ షిప్పింగ్ సంబంధించినటువంటి సర్బానంద సోనోవాల్ గారు అటెండ్ అయ్యి ఈ మీటింగ్స్ని సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది. ఈ మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అనేది చేసుకోవడం జరిగింది. సో టు డిజైన్ అండ్ బిల్డ్ ఇండియాస్ ఫస్ట్ పోలార్ రీసెర్చ్ విజిల్ ఇండిజినస్లీ. సో మన దేశంలోనే ఈ సంయుక్తంగా దీన్ని నిర్మించబోతున్నారు అనమాట. సో ఈ కాంగ్స్బర్గ్ ఏదైతే ఉందో, ఈ కాంగ్స్బర్గ్ ఆర్గనైజేషన్ నార్వేకి సంబంధించిన షిప్ బిల్డింగ్ కంపెనీ, ఇది ఏం చేస్తుంది అంటే డిజైన్ ఇతరత్ర టెక్నాలజికల్ సంబంధించిన అసిస్టెన్స్ అనేది చేయబోతుంది, సహాయం. సో దీనికి సంబంధించి ఎవరు బెనిఫిషరీ అంటే నేషనల్ సెంటర్ ఫర్ పోలార్ అండ్ ఓషన్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో అది బెనిఫిషరీగా ఉండబోతుంది. ఎందుకంటే పోలార్స్ మనకు నార్త్ పోల్, అదేవిధంగా సౌత్ పోల్ ఉంది కదా. సో వాటిలో స్వంతంగా మనకంటూ ఒక విజిల్ లేదు, అక్కడ దాకా వెళ్ళి రీసెర్చ్ చేసేందుకు ఆ టెక్నాలజీ లేదు. సో ఇప్పుడు నార్వే ఆ సహకారాన్ని ఇస్తుంది కాబట్టి ఈ రెండు ధృవాలలో ఉన్నటువంటి ఐస్ మీద రీసెర్చ్ చేసేందుకు మనకు ఎక్కువగా ఛాన్సెస్ దొరుకుతాయి. ఓకే, దీనికంటూ ఒక సపరేట్గా ఒక షిప్ని విజిల్ని బిల్డ్ చేయబోతున్నారు. ఓకే, సో తెలుగు మీడియం అభ్యర్థుల కోసం స్లైడ్ తెలుగులో ఉంచడం జరిగింది. ఓకే, నెక్స్ట్ భారత్కు తొలిసారి IIAS అధ్యక్ష పదవి రావడం జరిగింది. సో IIAS అంటే IIAS ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ సైన్సెస్కి సంబంధించి అధ్యక్ష పదవి అనేది తొలిసారి ఇండియాకి రావడం జరిగింది. సో ఈ మేరకు 31 దేశాలకు సభ్యత్వం అనేది ఉంది. ఓకే, బేసిక్గా శాస్త్రీయ పరిశోధనలు నిర్వహిస్తూ ఉంటుంది. 1998లో ఇందులో భారత్ సభ్యత్వం పొందింది. 1998లో ఈ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్లో ఉంది. సో ఈ అధ్యక్ష పదవి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే 2025 నుంచి 2028 వరకు ఈ అధ్యక్ష పదవిలో ఇండియా కొనసాగబోతుంది. ఓకే, సో ఇండియాకి 141 ఓట్లు మొత్తంగా ఉంటే దాంట్లో 87 ఓట్లు ఫేవరబుల్గా రావడం జరిగింది. ఆసియాకి 54 ఓట్లు రావడం జరిగింది. సో మరి దీనికి ఎవరిని అధ్యక్ష పదవికి ఎవరిని ఇస్తున్నారు అంటే వి శ్రీనివాస్ను, ఎవరైతే అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ అండ్ పబ్లిక్ సర్వీసెస్ గ్రీవెన్సెస్ కార్యదర్శి ఎవరైతే ఉన్నారో అతన్ని అధ్యక్షునిగా నిర్వహించబోతున్నారు ఇండియా తరపున. సో ఇండియా ఈ ఇండియన్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ సైన్సెస్కి అధ్యక్షునిగా ఎన్నుకోబడింది. ఓకే, తెలంగాణ FSL ఫోరెన్సిక్స్ సైన్స్ ల్యాబొరేటరీ, తెలంగాణ రాష్ట్ర ఫోరెన్సిక్స్ సైన్స్ ల్యాబొరేటరీ ఏదైతే ఉందో దానికి అరుదైన గుర్తింపు లభించింది. ఐటీ చట్టం, ఐటీ యాక్ట్ 2000 ఏదైతే ఉందో సెక్షన్ 79 కింద, ఓకే, సెక్షన్ 79 కింద గవర్నమెంట్ ఎగ్జామినర్ ఆఫ్ ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్గా కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ గుర్తిస్తూ నోటిఫై చేయడం జరిగింది. సో తెలంగాణకు సంబంధించిన ఏదైతే ల్యాబొరేటరీ ఉందో, ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ ఏదైతే ఉందో దానికి గవర్నమెంట్ ఎగ్జామినర్ ఆఫ్ ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్గా కేంద్రం గుర్తించడం జరిగింది. ఓకే, ఇది ఒక విశేషం. నెక్స్ట్, దేశంలోనే తొలిసారిగా AR ఆధారిత వైద్య పరీక్షలు. AR అంటే మనకి ఆగమెంటెడ్ రియాలిటీ. సో ఒక స్కానర్ ఉంటుంది ఆగమెంటెడ్ రియాలిటీ ఓరియంటల్లో. సో ఆగమెంటెడ్ రియాలిటీ స్కానర్ని పెట్టేసి వ్యక్తి యొక్క శరీరంలో ఎక్కడైనా దెబ్బలున్నా స్కానింగ్ చేయాలనుకుంటాం కదా. సో ఆ స్కానింగ్ చేయాల్సిన ప్లేస్లో పెడితే శరీర భాగాలు కనిపిస్తూ ఎక్కడ డ్యామేజ్ ఉందో వర్చువల్ రియాలిటీగా ఆగమెంటెడ్ రియాలిటీలో కనిపించడం జరుగుతుంది. సో దాన్ని
ఇక్కడ కిమ్స్ సన్‌షైన్ ఆస్పత్రి ఏదైతే ఉందో బేగంపేటలోని కిమ్స్ సన్‌షైన్ హాస్పిటల్‌లో ఫస్ట్ టైమ్ ఇండియాలోనే ఈ ఆగ్మెంటెడ్ రియాలిటీ స్కానింగ్‌ని ఉపయోగించడం జరిగింది. ఖచ్చితంగా క్వెషన్ అడుగుతాడు. దేశంలోనే మొట్టమొదటిసారి ఆగ్మెంటెడ్ రియాలిటీతోని స్కానింగ్ ఎక్కడ నిర్వహించారు అంటే బేగంపేటలోని సన్‌షైన్ హాస్పిటల్‌లో. ఓకే. హైదరాబాద్ ఎస్పెషల్లీ సిటీ అడగొచ్చు. హైదరాబాద్‌లో. ఓకే. శరీరంలోని అవయవాలను స్కాన్ చేయగానే ఎక్కడ సమస్య ఉందో క్షణాల్లో చిత్రంతో సహా చూపించే ఆగ్మెంటెడ్ రియాలిటీ సాంకేతికతను దేశంలోని తొలిసారి అందుబాటులోకి తెచ్చామని బేగంపేట కిమ్స్ సన్‌షైన్ ఆస్పత్రి ఎండీ డా ఎండీ డాక్టర్ ఏవి గురువారెడ్డి తెలపడం జరిగిందంట. ఓకే. సో, బేసిక్‌గా ఎక్కడ నిర్వహించారు అంటే హైదరాబాద్‌లో. ఓకే. సో, ఇవన్నీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. మరిన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ కోసం T1 అకాడమీ యూట్యూబ్ ఛానల్‌ని ఫాలో అవ్వండి. అదేవిధంగా T1 అకాడమీకి సంబంధించిన టెలిగ్రామ్ ఛానల్‌ని ఫాలో అవ్వండి. ఎప్పటికప్పుడు అప్డేట్స్ మేము జాబ్స్ రిలేటెడ్ నోటిఫికేషన్స్ కానీ, ఇంకా సబ్జెక్ట్ రిలేటెడ్ వీడియోస్ ఏమైనా చేసినా గానీ, ఆ T1 అకాడమీ టెలిగ్రామ్ గ్రూప్‌లో పోస్ట్ చేయడం జరుగుతుంది. ప్లీజ్ వాచ్ దట్ వీడియోస్. ఓకే. థ్యాంక్ యూ సో మచ్.